రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని చౌటుప్పల పోలీసుల అదుపులో నిందితుని వద్ద నుండి 1832 గ్రాముల బంగారం నగలను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారుగా 1,26,88,432 రూపాయల వరకు ఉంటుందని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు తెలియజేశారు. ఏడీ జ్యువెలర్స్ కు చెందిన బంగారు ఆభరణాలను అందులో పనిచేసే ఉద్యోగి పురోహి భరత్ కుమార్ ఒక బ్రాంచ్ నుండి మరొక బ్రాంచ్ కు ఆరెంజ్ ట్రావెల్స్ కి చెందిన ప్రైవేటు బస్సులో తరలిస్తూ ఉండగా చౌటుప్పల వద్ద టీ తాగడానికి కిందికి దిగే సమయంలో నగలు ఉన్న అతని బ్యాగును దొంగిలించారు. విషయం గమనించిన ఆ వ్యక్తి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 3 టీములుగా ఏర్పడి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నిందితుల కోసం గాలించారు. మొత్తం 3 సభ్యులు ఉన్న ఈ ముఠాలో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సోనీ ఠాకూర్ అనే ఒక నిందితుడిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 1832 గ్రాముల బంగారం నగలను స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్కు తరలించారు. మిగిలిన 2 నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపడుతున్నట్లు, త్వరలోనే వారిని కూడా అరెస్ట్ చేస్తామని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు తెలియజేశారు. బస్ ఆగినప్పుడు ఈ ఎవరైతే వ్యక్తి గోల్డ్ తీసుకొస్తున్నాడో అతనికి టీ తాగడానికి వెళ్ళినప్పుడు ఇతను ఆ కారు నుంచి డైరెక్ట్ గా వచ్చి బస్ లో నుంచి ఈ ఒకటే ఈ ఉన్నటువంటి బాక్స్ ఏదైతే ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ ఉన్నాయో అది ఒకటి తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. ఇలా వాళ్ళు కొన్ని మనం వాళ్ళతో మాట్లాడుతూ తెలిసిందంటే కొన్ని విలేజెస్ అక్కడ ధార్ డిస్ట్రిక్ట్ లో ఇటువంటి యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయ్యి డిఫరెంట్ స్టేట్స్ లో ఇటువంటి అఫెన్స్ చేస్తున్నారు. ఇది చేసిన తర్వాత సేమ్ అఫెన్స్ మళ్ళీ ప్లాన్ చేయడానికి చేసి ఇక్కడ అఫెన్స్ చేయడానికి మళ్ళీ ఇక్కడికి వచ్చారు. వచ్చిన ప్రాసెస్ లోనే ఈ తీసుకున్న గోల్డ్ అమ్మేసి వాళ్ళు వాళ్ళ మనీ తీసుకొని వాళ్ళ లైఫ్ స్టైల్ స్పెండ్ చేయాలని వాళ్ళ యాక్టివిటీ ఉంది. ఆ ప్రాసెస్ లో మనం వర్కౌట్ చేసుకున్నటువంటి క్రెడిబుల్ టెక్నాలజీ పర్స్పెక్టివ్ ఇన్వెస్టిగేషన్ లో వీళ్ళను పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ముంబై నుంచి ఏడీ జ్యువెలర్స్ అనేది ముంబైలో ఉన్న జ్యువెలరీ షాప్ నుంచి ఇక్కడ వచ్చినటువంటి ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ ని మనము ఈ అర్జున్ నుంచి అరెస్ట్ చేసినప్పుడు తీసుకోవడం సీజ్ చేయడం జరిగింది. ఈ నేరస్తులు ఈ అఫెన్స్ చేసిన తర్వాత వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ లో ఇక్కడ వచ్చినట్టు ఎట్లా అమ్మాలని చూస్తున్నారో వాళ్ళలో ఉన్నటువంటి రిసీవర్స్ ను ఐడెంటిఫై చేసి రిసీవర్ దగ్గరికి వెళ్ళి అమ్మాలని చేసిన ప్రయత్నం భాగంగా ఇలా పట్టుకోవడం జరిగింది. ఈ గ్రేట్ ఎఫర్ట్స్ చేసిన అధికారులను నేను అభినందిస్తున్నాను. Sir.